బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణకు తెలంగాణకు బదిలీ అయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కేసును హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ప్రాథమిక హక్కులను పరిగణలోకి తీసుకుని కేసును హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సుప్రీం పేర్కొంది. ఇక సాక్షులను నిందితులు బెదిరిస్తున్నారని, కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ వివేక కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ తీర్పు వెల్లడించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను తెలంగాణకు బదిలీ అయింది. ఇక ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కేసును హైదరాబాద్ లోని సిబిఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, ప్రధానంగా ఆంధ్ర నుంచి తెలంగాణకు కేసును బదిలీ చేయడంపై ప్రధాన ఉద్దేశం ఏంటి? దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కృష్ణమూర్తి? థ్యాంక్ యూ వినల. 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో గత కొంతకాలంగా వివేక కూతురు సునీతారెడ్డి పోరాటం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా కేసును ఒక దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూసివేసింది. హత్య కేసు మూసివేసినప్పుడు మళ్ళీ ఒకసారి సునీతారెడ్డి తన తండ్రి హత్య విషయంలో కొంత గందరగోళం జరుగుతున్నది, కావాలని కేసు మూసివేశారు. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్ ప్రభుత్వం మీదనే ఆమె ధ్వజమెత్తారు. తన భర్తకు అన్న జగన్ ప్రభుత్వం మీదనే సునీతారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలని వివేక హత్య కేసు పక్కదారి పట్టించిన కేసును క్లోజ్ చేసిందని ఆమె సిబిఐకి వెళ్లారు. సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. అక్కడ ఉన్నటువంటి హోంమంత్రిని కానీ, కేంద్ర హోంమంత్రిని కానీ, మిగతా వాళ్ళని కూడా, ఉన్నతాధికారులను, హోంశాఖలోని పలువురు అధికారులను కూడా కలిశారు. ఆమె చేసిన సుదీర్ఘ పోరాటం కారణంగా ఆ కేసు సిబిఐకి బదిలీ చేశారు. సిపిఐ బదిలీ చేసిన సిబిఐ కొన్ని ఆధారాలు సేకరించి కొంతమందిని అరెస్ట్ కూడా చేసింది. దాంట్లో A1, A2, A3 అని కొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినాక కూడా కేసును అక్కడ ఉన్నటువంటి ఏపీలో ఉన్నటువంటి సిబిఐ కోర్టు దర్యాప్తు సక్రమంగా జరగట్లేదని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. తన తండ్రిని హత్య చేసింది అధికార పార్టీ చెందిన వాళ్ళ ప్రోత్పలంతో జరిగింది. ఈ సుపారీ హత్యన ఏ హత్యన తేలాలి, ఆయన ఎవరితోటి ఆయనకు శత్రుత్వం లేదు, కావాలని కొంతమంది అంటే చేసిందంటే ఒక దశలో ఆంధ్రప్రదేశ్ చెందిన ఎంపీ ఒక అతను ఈ హత్యకు కుట్ర పడినాడు. ఆయనే ప్రధాన సూత్రధారి. వైఎస్ హత్య చేయించడానికి ఆయనే ప్రధాన సూత్రధారిని కూడా ఒక రకంగా చాలా ఘాటైన విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏ కోర్టు విచారణ జరిపినా సరైన న్యాయం జరగదు, నాకు తన తండ్రికి హత్యకు బాధ్యత ఎవరైనా తేలేదనే ఉద్దేశంతో ఆయన సుప్రీంకోర్టులో పోరాటం చేశారు. కొంతకాలంగా దాదాపు 1 year అవుతుంది అనుకుంటాను పోరాటం చేయబట్టి. ఆమె పోరాట కాలంగా ఫలితంగా సుప్రీంకోర్టు స్పందించి కేసు పూర్వాపరాలను, విచారణ విషయాలను, అక్కడ దర్యాప్తు సంస్థల నివేదికలను కొన్ని పరిశీలించిన అనంతరం కేసును తెలంగాణ కోర్టుకు బదిలీ చేయాలి అని నిర్ణయించి తాజాగా ఈ కేసు నిర్ణయం చేశారు. ఇప్పటికైనా సునీత గడిచిన 4 ఏళ్లుగా సునీతారెడ్డి చేస్తున్న పోరాటానికి ఇప్పుడు ఒక దిశ దొరికిందని మనం భావించవచ్చు. వెన్నెల. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.